అంటే రెండు రకాలు చూస్తానండి. ఒకటి సరే నోరు పారేసుకోవడం, బూతులు తిట్టడం, టీలు తిట్టడం, వాళ్ళు అది కరెక్ట్ కాదు, దాన్ని ఆన్సర్ పెట్టాల్సిందే. పోలీసులు తప్పులు చేశారు కదా, భూ కుంభకోణాలు చేశారు కదా, హత్యలు చేశారు కదా, సారాయిని అమ్మినారు కదా, ఇసుకని అమ్మినారు కదా, వాడి జోలికి పోకుండా ఏదో ఆ పోసాన్ని నోటు వాగుడు అలాంటి వాడు పాపం ఇట్లా నోటు వాగుడు వాళ్ళ పైన కేసులు తప్పితే అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ జోలికి ఉద్యోగం పోలేదు. పెద్ద రాజధాని చెప్పాడు, నాది బీక్కోండి అన్నాడు. నా మీద కేసు పెట్టారు, నాది బీక్కోండి, ఏం చేస్తారన్నాడు. నిజం కదా. అంటే దాన్ని బట్టి అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ జోలికి పోవడం లేదు, కేవలం నోటి మాటలు మాట్లాడిన వాళ్ళ పైన పోతున్నారు. ఇప్పుడు వంశీ కూడా అనేక లోపాలు బయటకు వస్తున్నాయి. వాడు అన్నాడు, తిట్టాడు, పోసాన్ని తిట్టాడు, ఇంకొకటి తిట్టాడు. అది ప్రమాదమా? ఈ రాష్ట్ర ఆర్థికాన్ని ధ్వంసం చేసి, ప్రశాంతను ధ్వంసం చేసి, హత్యా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని అది ప్రమాదమా? వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన కేసు కనపడదా? కోడి కత్తి కేసు కనపడదా? దానికి సంబంధించిన చర్యలు ఉండవా? దానికి సంబంధించిన అరెస్టులు ఉండవా? ఇదంతా పై చిలక్కొట్టుడు వ్యవహారం. టీడీపీ చిలక్కొట్టుడు వ్యవహారంలో బిజీగా ఉంది. బ్లాక్మెయిల్ నెంబర్ 1 అయిపోయింది. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు సేఫ్గా ఉండండి, నన్ను వ్యతిరేకించేవాళ్ళు జైల్లో ఉండండి. అది స్లోగన్. ఆ స్లోగన్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే మోడీ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, తర్వాత ఫెడరలిజానికి వ్యతిరేకంగా, భాషను ఉపయోగించుకోవడంతో వచ్చేటువంటి విమర్శలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ పోయి వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం కూడా పిల్లలు ఎక్కువ మంది కొన్నాం అని చెప్పేసి అని ఒక దరిద్రం స్లోగన్ ఒకటి వచ్చింది. అది ఫస్ట్ ఎవరు చెప్పారు? భగవద్గీత చెప్పాడు, భారతీయుడు చెప్పాడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రధాని వేసుకున్నాడు. ఆయన మాత్రం ఒకనే కనుక్కున్నాడు. స్టాలిన్ అదే భాష మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇది ఎక్కడ తెచ్చారు? ఇది అంటే ఆడవాళ్ళు ఏమన్నా యంత్రాలా, మిషన్స్ వాళ్ళు ఏమన్నా, వాళ్ళు టెక్స్టైల్స్ మిల్సా ఉత్పత్తి చేయడానికి? అంటే ఆడవాళ్ళని ఒక ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి మీరు బిడ్డలు కనండి అని చెప్పేసి అని చెప్పడం అంటే మోడీ భాషకి సపోర్ట్ చేసినట్టు లెక్క. అది వాళ్ళది వేరు. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాకుండా బిడ్డలను కనండి, జనాభా సూచించుకోవడానికి అంటే అది మహిళా వ్యతిరేకమైన స్లోగన్. అది మరి సృష్టి వేరుగా ఉంది. మగవాళ్ళు మీరే కనుక్కున్నారంటే, మా ఫ్రెండ్ భార్యని అడిగా, ఏమేమి ఒకటే కనుక్కున్నావు అంటే, నాకు ఓపికలే, నా మొగుడిని కనుక్కోమని చెప్పింది. మొగుడానికి అంటాడు పాపం, మొగుడు కొనలేరు కదా. ఆ ఆర్గ్యుమెంట్ పడ్డానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సమస్యలు అనేక వస్తున్నాయి ఈ రాష్ట్రాలలో కూడా, అటు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ సారాంశం మారలే. ఏమంటారు? పాత సీసా కొత్త పాట, తులసికి తెలిసి ఉంటుంది. కొత్త సీసాలో పాత సారా ఆ మాట అయిపోయింది. ఇప్పుడు కింద ఏం మారలే, పైన ఉపరితలాలు మారినాయి, రంగులు మారినాయి, జెండాలు మారినాయి, డ్రెస్ మారింది. కిందికి వచ్చేకాడికి ఇది కనపడుతుంది. నీకు ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఏమో తెలియదు నాకు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండారు సత్యనారాయణ టీడీపీ నాయకుడు, ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే అతను జైలుకి పోయినాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చాడు. ఆ ట్రీట్మెంట్ ఉన్నటువంటి వార్డు అమ్మాయి, తెలిసిన అమ్మాయి, చంద్రరాజేశ్వర బంధువులమ్మ, బాగా పనిచేస్తుంది. పేషెంట్కి చూసింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది? నువ్వు టీడీపీ వాడికి ట్రీట్మెంట్ ఇచ్చావు కాబట్టి అతను అమ్మాయిని సస్పెండ్ చేసింది. అమ్మాయి బెస్ట్ డాక్టర్,
ఎవరని చెప్తారు, ఎమర్జెన్సీ మెడిసిన్కి ఇన్ఛార్జ్. ఆ తర్వాత దాన్ని ఏదో తంటాలు బట్టి సస్పెండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయి అడిగితే ఈ గవర్నమెంట్ ఆ పాత గవర్నమెంట్ ఏ పనిష్మెంట్ ఇచ్చిందో అదే పనిష్మెంట్ కన్ఫర్మ్ చేసింది లేటెస్ట్ గవర్నమెంట్. టీడీపీ నాయకుడి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకుంటే పోనీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ ఈ బండారు సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే. మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఉండేవాడికి మీద ట్రీట్మెంట్ ఇచ్చిన పేరుతోటి మళ్ళీ ఆ అమ్మాయికి అదే పనిష్మెంట్ ఇచ్చారు. దాంట్లో కింద ఏమి మారలే, వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది. ఇంకా నేను అనేక ఎగ్జాంపుల్ చెప్పగలను, పేపర్ ఫైల్స్ మొదటి అన్నీ కూడా. నేను ఎగ్జాంపుల్ చెప్తే అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు రాస్తే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఆ అమ్మాయికి ఉద్యోగం పంపని మునిపోవు, బతకగలదు. కానీ సిస్టమ్ అప్పటికిప్పటికేమైంది. నేను ఒకటే ఎగ్జాంపుల్, అన్ని ఎగ్జాంపుల్ అక్కర్లా, ఈ ఎగ్జాంపుల్ చాలు. మిగతా చెప్పాలంటే ఇంక బోల్డ్ అంత ఉన్నాయి. అందులో ప్రభుత్వం మాండేట్ కాదు, దీని మీద చేయాల్సింది. అట్లాగే భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలు పెద్ద జరిగిపోతానే ఉన్నాయి. తిరుపతి మామూలు ఫైట్ చేస్తారు కదా, చెరువులు కుంటలు కావాలని చెప్పేసి అని హైదరాబాద్ హైడ్రా నాయకత్వాన FTL మొత్తం కొట్టేస్తున్నారు, చెరువులు కాపాడుతున్నారు. ఇక్కడ మనకు పల్లె టాకీస్ కాడ చెరువు మాయమైపోయింది, రాజీవ్ నగర్ చెరువు మాయమైపోయింది. చుట్టుపక్కల చెరువులు మాయమైపోతుంటే మనకి వాటర్ కలిసింది కూడదు. ఎక్కడ కానీ ప్రపంచంలోని ఏ దేశాలు తిరిగినా కూడా వాటర్ బాడీ సపరేట్గా కాపాడుతారు. దాన్ని మన చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు, వాకింగ్ ట్రాక్ పెడతారు. ఇక్కడేమో తిరుపతి మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అందులో ఎందుకు బహిరంగ జరుగుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? అట్లాంటివి భూ కుంభకోణాలు ఇంకా జరుగుతున్నాయి. అవినీతికి కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు మద్యం, అప్పుడేమో అకౌంట్ లేకుండా క్యాష్తోనే డబ్బులు తీసుకొని పోయారు. నో GST, నో ఆన్లైన్. ఇప్పుడు అన్నీ పకడ్బందీకి పెట్టారు, కానీ దీనిలో కూడా సమస్య ఉన్నాయి. నీకు ఎగ్జాంపుల్ ఆఫీస్ పక్కనే, నేను రేపు చెప్తాను అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేస్తాను. కూడలి స్కూళ్ళు, హాస్పిటల్, కాలనీ మంచి మధ్యలో ఎందుకు షాప్ పెట్టాలా? ఆ షాప్ పెట్టడానికి మా వాళ్ళు రైతు ఇస్తే మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సరే, కలెక్టర్ చాలా మంచివాడు, నాకు తెలిసినంత కలెక్టర్ చాలా మంచివాడు, నాకు అంతమంది తెలుసు కాబట్టి. అతని పోయి ఏం గైడ్ చేసినారు వీళ్ళు? ఆ పక్కన ఇంకొక షాప్ ఉంది సార్, ఆ షాప్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళతో ఉద్యమం చేయిస్తున్నాడు షాపు మించుకొని చెప్పారు. ఆయన పాప అమ్మాయికి నమ్మేశాడు దాన్ని. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఇంకోటి మేము ఫైట్ చేస్తామా? అది జరుగుతుందా? మన దగ్గర నా విషయం మీద ఫైట్ చేస్తాం తప్ప. ఎదురుగా హాస్పిటల్ వస్తుంది, బ్యాంక్ ఉంది, రోజుకు 100-200 మంది మహిళలు, 1000 మంది మహిళలు అడిగి బ్యాంక్ ఆపరేషన్కి వస్తారు. డ్వాక్రా మహిళలు ఎదురుగా పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు చెప్తే మా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తారా? కలెక్టర్ని తప్పుదారి పట్టిస్తారా? అందుకే చిన్న సమస్య అయినా సరే చిన్న పవన్ పెద్ద కర్త కొట్టాలని రేపటి నుంచి నిరవధిక దీక్ష అక్కడే కూర్చుంటాం. నేను కూడా దాన్ని కూర్చుంటాం. ఉంటే ఆ షాప్ ఉన్న పోవాలి, లేకపోతే మమ్మల్ని జైల్లో పెట్టాలి. ఇష్యూ చిన్నదైనా సరే సోషల్ ఇష్యూ, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దాని మీద ఫైట్ చేసే ముందు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాన్ని మేము అంగీకరిస్తే రేపటి లోపల షాపుని షిఫ్ట్ చేస్తే చేయండి, లేకపోతే నిరవధిక దీక్ష మేము అక్కడే కూర్చుంటాం రాత్రి మౌళ్ళు. అదన్నా పోవాలా, మేమన్నా పోవాలి. దట్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. అంటే జింబో నగర ప్రవేశంలాగా చెప్పిన. జింబో నగర ప్రవేశం తెలుసా? ఆ సినిమా చూసారా? అరే జింబో నగర ప్రవేశం, కృష్ణ దానికి హీరో. ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఏనుగులతో పాటు. తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఊర్లోకి వచ్చాడు. కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు.
కాబట్టి జగన్ కూడా జింబో నగర ప్రవేశం చేస్తున్నాడు, సంతోషం, చేయనియండి. ఆయన ఏం చేసినా వెనక తన్నుకుంటూ వస్తుంటాయి ఆయన ఏమేం చేశాడు పనులు. స్లోగన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ ఫైట్ చేయండి, నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకేం అభ్యంతరం. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు, ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగుతూ ఎతికితాడు దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి. పోయి అసెంబ్లీలో వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అటు చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకు? అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి. అసెంబ్లీలో ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను అడిగి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీని నేను అడుగుతాడు, అంతకన్నా మూర్ఖం కూడా ఉండదు. ఏమైంది తెలుసా? చెరువు మీద అడిగితే ఏమవుతుంది? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రకరకాల స్టోరీసు, అడ్వెంచర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. తను రావడమే తన లోటు బడ్జెట్ ఉంది. మీరు గుర్తుంచుకోవాల్సిందంటే అమెరికాలో $29 ట్రిలియన్స్ అప్పుల్లో ఉంది అమెరికా. బయట నుంచి చూసేవాళ్ళకి అమెరికా చాలా ప్రమాణంగా అనుకుంటున్నారు, దాని రోల్ డ్రమ్లో ఉంది. దాని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ చేసుకునే క్రమంలోనే ఉక్రెయిన్ పైన దాడులు అవన్నీ మీకు తెలుసు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి బయట పంపించడానికని ప్రయత్నించాడు. ఆయన ప్రకటించిన వెంటనే మన ఇండియన్ ఫారిన్ మినిస్టరు మేము దాని స్వాగతం పలుకుతున్నాం అని చెప్పాడు. అంటే పాజిటివ్గానే మాట్లాడాం. మోడీ వచ్చాడు, ట్రంప్ మోడీతో మాట్లాడుకున్నారు. తర్వాత ట్రంప్ ఇరాన్ వేస్తే మస్కత్ ఎలాన్ మస్కత్ అతను పారిశ్రామికవేత్త. ఆయన అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఇక్కడ అదాని మోడీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటాడు. వీళ్ళందరితో మాట్లాడుకున్నారు, మంచిగానే మాట్లాడుకున్నారు. మసట చూసిందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి జంతువులను వేటాడుతున్నారు. నేను అప్పుడు మాల్లో ఉన్నా, ఒక్కసారిగా ఒక 300-400 పోలీసులు వచ్చారు, ఎగబడి అందరిని పట్టుకుంటున్నారు, పిల్లలు పైపెట్టి పరిగెడుతున్నారు. అంటే దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఒక నెల టైం ఇచ్చి పంపిస్తే వెళ్ళిపోతారు. కానీ జంతువులను వేటాడి పట్టుకొని కప్స్ వేసి కాళ్ళకు గొలుసులు కట్టి యుద్ధం మీద పంపిస్తున్నారు. ఆ దుర్మార్గాన్ని ఖండించలేదు. న్యూయార్క్ కోర్టులో అదాని పైన లంచం కేసు ఒకటి ఉంది. అంటే అక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ లంచం ఇచ్చాడు. దాని నుంచి విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి సానుకూలత, ఆ విద్యుత్ ఒప్పందం అదాని చెప్పిన ప్రకారంగానే ఒప్పుకుంటే దాదాపు
20 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అదానికి లాభం వస్తుంది, ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన. ఇది లంచం ఇచ్చినట్టుగా వాళ్ళకి ప్రూవ్ అయింది వాడికి. అందుకే కోర్టు వాళ్ళ మీద కేసు పెట్టేసింది. మనం పెట్టిన కేసు కాదు, అమెరికన్ లో ఉన్నటువంటి కోర్టు కేసు పెట్టింది. ఇప్పుడు అది బయటపడేయాలి. అది బయటపడడానికి ట్రంప్ అది పనిగా వచ్చి ఆయన కంగ్రాచులేట్ చేసి ఇలాన్ మస్క్తో మాట్లాడి కాంప్రమైజ్ చేసి చివరికి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కేసు పెట్టిందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం రద్దు చేసి పారేశారు. సాక్ష్యం లేదు, దాన్ని సరి చేసుకున్నారు వచ్చి. అందువల్ల అదానీని కాపాడడానికి ఆయన వచ్చాడు. అంతేగాని ఇల్లీగల్ మైగ్రెంట్స్ పేరుతోటి భారతీయులను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని కాపాడడానికి రాలేదు.